నవ్వుల పాలైన జగన్ మావిగన్ అంటూ ఈ వారం ప్రసారమైన వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఎపిసోడ్ లో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఆ ఛానల్ పై యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి కేంద్రాన్ని డిమాండ్ కూడా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అమరావతిని సపోర్ట్ చేయొచ్చు, మావిగన్ ను వ్యతిరేకించవచ్చు, కానీ ఇక్కడ భార్య చెల్లి అయితే ఆ చెల్లికి మళ్లీ పెళ్లి ఎందుకు సరి ప్రస్తావన? ఇదే చర్చ జరుగుతోంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఐ థింక్ మీరు ఆంధ్రజ్యోతిలో పేపర్లో దీన్ని తీసేశారని చదివాను, విన్నాను. సో కొత్త పలక నెక్స్ట్ డే వస్తుంది. రాధాకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ గారి వీకెండ్ సాటర్డే. వాస్తవంగా రాధాకృష్ణ గారి ఈ వీకెండ్ కామెంట్ కొరకు ఓపెన్ విత్ ఆర్కే కొరకు కొన్ని లక్షల మంది తెలుగు ప్రజలు చూస్తూ ఉంటారు. సో ఇది సచ్ ఎ పాపులర్ షో. ఇది వెరీ టాలెంటెడ్ జర్నలిస్ట్, అందులో డిస్ప్యూట్ లేదు. మీకు చచ్చిపోయిన పత్రికను బతికించాడు. రేర్ ఎక్స్పెరిమెంట్ ఇండియన్ జర్నలిజంలో. వై రెస్పెక్ట్ రాధాకృష్ణ, మిగతా కాంట్రవర్సీస్ ఏమన్నా కూడా జర్నలిజంలో ఒక క్లోజ్డ్ పేపర్ను మళ్ళీ సక్సెస్ చేయించడం అనేది మామూలు విషయం కాదు అది. సో హీ హాస్ డన్ ఇట్. ఇండియన్ జర్నలిజంలో రేరెస్ట్ ఎక్స్పెరిమెంట్ అది. సో వెరీ న్యూస్ జడ్జిమెంట్ కానీ, షార్ప్గా న్యూస్ పట్టుకోవడంలో కానీ రాధాకృష్ణ నిష్ణాతుడు, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. సో అందువల్ల మీకు ఆయన వీకెండ్ కామెంట్ విత్ ఆర్కే అయినా, ఆయన ఓపెన్ విత్ ఆర్కే అయినా లక్ష ఫాలోవర్స్ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఆ సునిశ్చిత ఆర్కే మార్క్ విశ్లేషణ అంటాడు, కరెక్ట్ అది. సో ఆ వర్డింగ్ ఇది క్లెయిమ్ కాదు, సునిశ్చిత విశ్లేషణ. వెరీ వెరీ షార్ప్ పొలిటికల్ అబ్జర్వేషన్స్, వెరీ డెప్త్ పొలిటికల్ అనాలిసిస్ ఉండేటువంటి కామెంట్ అది. అందుకే ఆ రెస్పెక్ట్, ఆ ఇంట్రెస్ట్ కూడా ఉన్నమాట నిజం. ఫస్ట్ మనం రాధాకృష్ణ వ్యాఖ్యలపైన అభ్యంతరం చెప్పే ముందు ఆ ప్రత్యేకత కూడా చెప్పాలి కదా. ఇక మీకు ఈ కామెంట్ కంప్లీట్గా అభ్యంతరకరమే కాదు, అవసరం కూడా లేదు. అందుకే ఆ నెక్స్ట్ డే ఆంధ్రజ్యోతిలో వాళ్ళే తీసేశారు అని అన్నారు. అంటే బహుశా ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటుంది, చాలా వ్యతిరేకత వచ్చి ఉంటుంది. తర్వాత ఇది రికార్డెడ్, ఎందుకంటే ఆయన వాయిస్ కాదు కదా. సో రాసిన తర్వాత ఎవరెవరు చూసి దాన్ని చూడకపోయినా కనీసం ఎవరెవరు వాయిస్ ఓవర్ కదా ఇది. సో లైవ్ లో పొరపాటున కొన్నిసార్లు దొరలే అవకాశం ఉంటుంది. దొరలాలని కాదు, ఇప్పుడు నేను ఇన్నేళ్ల నుంచి లైవ్ లో మాట్లాడుతున్నా. బహుశా తెలుగు టెలివిజన్ లో యాంకర్లు కాకుండా లైవ్ లో అత్యధికంగా వచ్చింది నేనై ఉంటాను. సో ఇన్ని వందల గంటలు మాట్లాడాను. పొరపాటు దొర్లుంటుంది. ఏప్రిల్ అన్న దగ్గర మార్చ్ అని ఉంటాను. మొన్ననే ఏప్రిల్ 3rd అనేది పోయి March 3rd అన్నాను. సో లేదు, ఇట్లా బీజేపీ అనబోయేది బీఆర్ఎస్ అనడమో అది చూసే వ్యూవర్కి అర్థమైపోతుంది. స్లిప్ ఆఫ్ ద టంగ్ అని. స్లిప్ ఆఫ్ ద టంగే కాదు, స్లిప్ ఆఫ్ ద మైండ్ కూడా ఉంటుంది. ఎందుకంటే లైవ్ లో మాట్లాడుతున్న టైంలో ఏకకాలంలో ఆలోచించాలి, ఏకకాలంలో మాట్లాడాలి. నేను మీతో మాట్లాడుతున్నా, నెక్స్ట్ డే మాట్లాడాలి, ఆలోచించాలి కదా నా మైండ్. సో ఏకకాలంలో ఆలోచిస్తూ ఏకకాలంలో మాట్లాడతాం, అంటే సైమల్టేనియస్లీ థింకింగ్ అండ్ స్పీకింగ్. అందువల్ల ఇది ఛాలెంజింగ్. అందువల్ల కొన్నిసార్లు స్లిప్ కావచ్చు, తప్పు కూడా కావచ్చు. మీకు లేటెస్ట్ ఉదాహరణ చెప్తాం. కారం చెడు చుండూరు, అంటే కమ్మ వర్సెస్ దళిత్ అనేది జరిగింది. కానీ కారం చెడు చుండూరు అని నేను పొరపాటున, మీకు గుర్తుంది, చుండూరు కాదు, ఓన్లీ కారం చెడులే జరిగింది, కమ్మ వర్సెస్ దళిత్. సో మీరు కూడా కరెక్ట్ చేయలే, నేను కూడా తర్వాత కరెక్ట్ చేసుకోలే. కానీ నాకు గుంటూరు మాజీ మేయర్ రాయపాటి ఉన్నారు కదా, సో ఆయన నాకు మెసేజ్ పెట్టాడు, సార్ ఇది మీరు కారం చెడు చుండూరు అన్నారు, కారం చెడు మాత్రమే కమ్మ వర్సెస్ దళిత్. నాకు గుర్తొచ్చింది. వెంటనే నా దాంట్లో నేను అది ట్రిమ్ చేసేసాను. అందువల్ల ఇలా నిరంతరం మార్చుకుంటుంటాం. నేను మాట్లాడిన తర్వాత ఏం తప్పు మాట్లాడాను, ఇప్పుడు నేను వెళ్తూ నా లైవ్ వెనకాల తిరిగి చూసుకుంటాను. చూసుకొని ఏమన్నా తప్పు టైం ఉంటే, టైం లేకపోతే ఇట్లా ఎవరైనా చూసిన మిత్రులు మెసేజ్ పెడుతుంటారు, దాన్ని మార్పించుకుంటాం, కరెక్షన్ చేసుకుంటాం. సో అది లైవ్ లో కరెక్ట్. కానీ ఇది లైవ్ కాదు, ఇది రికార్డెడే. అంటే రికార్డెడ్ అంటే యూ హ్యావ్ ఎ టైం. అంటే మరి రాసినప్పుడు అది బహుశా అది ప్రసారం అయ్యేంత వరకు కొన్ని గంటల టైం ఉంటుంది కదా. మొదలు రాయాలి, రాసిన తర్వాత దాన్ని రికార్డ్ చేయాలి, ఎడిట్ చేయాలి కదా. ఈ అవర్స్ టుగెదర్ లో రాసిన రైటర్ దాన్ని తప్పని భావించుంటాడు రాధాకృష్ణ, కానీ వేరే వాళ్ళు భావించుండాలి. అంటే బహుశా అది ప్రసారం అయినాక ఆయనకైనా అనిపించవచ్చు, మళ్ళీ ఒకసారి విన్నప్పుడు టీవీలో చూసినప్పుడు, లేదా ఇతరులైనా అభ్యంతరం చెప్పచ్చు. అందుకే పేపర్లో లేదు. అందువల్ల సెల్ఫ్ గానే తానే మార్చుకున్నాడు గనక తప్పును కాస్త సివియారిటీ తగ్గింది.
బట్ స్టిల్ ఇలా అనుండాల్సింది కాదు అని కూడా ఈ షుడ్ ఎక్నాలెడ్జ్. ఎందుకంటే మనము మీకు గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడిని అవమానించడానికి ఒక ఎమ్మెల్యే నీచాతి నీచంగా చంద్రబాబు నాయుడు సతీమణిని ప్రస్తావించి మాట్లాడాడు. మనందరము నిరసించాం, తీవ్రంగా ఖండించాం, రోత పుట్టింది ఆ వ్యాఖ్యలు. రాష్ట్ర ప్రజలు వైసీపీకి 11 సీట్లు ఇవ్వడంలో ఒకానొక అంశం, అనేక అంశాలతో పాటు అంటే చంద్రబాబును జైల్లో పెట్టడంతో పాటు, సో ఇది గౌరవ సభ కాదు, నేను మళ్ళీ అది ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతాను ప్రతిజ్ఞ చేసి వెళ్ళాడు. అది చంద్రబాబులో కసి పెంచింది, లోకేష్లో కసి పెంచింది, మీకు ప్రజల్లో కసి పెంచింది, తెలుగుదేశం కార్యకర్తల్లో కసి పెంచింది. సరిగ్గా ఈ వ్యాఖ్యలు వైసీపీలో కసి పెంచుతుంది. సో టీడీపీకి సమస్యగా మారుతాయి ఇట్లాంటి వ్యాఖ్యలు. ఎందుకంటే మనము రాజకీయ నాయకులు మాట్లాడుకుంటారు, ఎందుకంటే ఇటు అటు వాళ్ళు వీళ్ళు అంటారు, వీళ్ళు వాళ్ళు అంటారు. అంటే జర్నలిస్టులు రాజకీయాల పైన విశ్లేషిస్తారు తప్ప మనం భాగస్వామ్యం కాకూడదు. అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్. నేను ఒకదాన్ని విశ్లేషించేటప్పుడు నేను ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, నేను మాట్లాడేది ఒక పార్టీకి రుచించవచ్చు, ఒక సందర్భంలో ఒక పార్టీకి రుచించకపోవచ్చు. ఇప్పుడు అమరావతి పైన నేను రైజ్ చేసిన ప్రశ్నలు వైసీపీ వాళ్ళకు రుచించి వాళ్ళు సర్క్యులేట్ చేసుకున్నారు. మరి మావిగన్ పైన అంతకన్నా తీవ్రంగా సెటైరికల్ గా మాట్లాడాను నేను, కానీ అది మరి టీడీపీ వాళ్ళు ఉపయోగించుకోకపోవచ్చు, దాన్ని నేనేం చేస్తాను. కానీ నేనైతే రెండిట్లో ఒకటి వైసీపీ వాళ్ళు రుచించింది, ఒక టీడీపీ వాళ్ళు రుచించిన మాట ఉంది కదా. మరి మేము కూడా ఇప్పుడు మావిగన్ నేను ఇంతకన్నా తీవ్రంగా ప్రశ్నించాను. నేను కూడా విన్నాను కంప్లీట్ గా ఆ వీకెండ్ కామెంట్ తార్కే చూశాను. నేను బహుశా అంతకన్నా తీవ్రంగా మాట్లాడాను, ఆఖరికి సటైరికల్ గా మాట్లాడాను. ఈ మావిగన్ ఏంది, మావిగన్ కంకిపాడు కలిపితే మావిగన్ కమ్ అవుతుందా, పక్కన జగ్గయ్యపేట కలిపితే మావిగన్ కమ్ జగ్గ అవుతుందా, తెనాలి కూడా కలిపితే మావిగన్ కమ్ జగ్గా తెనా అవుతుందా, ఇట్లా విమర్శించాను. ఢిల్లీ గుర్గాం కలిపితే ఢిల్లీ గుర్ర అవుతుందా, ఢిల్లీ నోయిడా కలిపితే ఢిల్లీ నాయ అవుతుందా, ఢిల్లీనే రాజధాని అంటారు కదా, విశాఖ అనకాపల్లి కలిపితే విశాఖ అనక అవుతుందా, ఇవన్నీ అన్నాడు. భీమిలి విశాఖ అనకాపల్లి కలిపితే విశాఖ పల్లి బిలి అంటదా, ఇట్లా విమర్శించాడు. మరి నా పైన అభ్యంతరం రాలేదే. ఇంత సటైరికల్గా బహుశా మీరు చూశారు లేదా, రాధాకృష్ణ చూడండి, నాకు చూడండి, యూ విల్ ఫైండ్ నా విమర్శ జగన్మోహన్ రెడ్డి మావిగన్ పైన మరింత తీవ్రంగా ఉంది, కానీ అభ్యంతరకరంగా లేదు. తీవ్రంగా ఉండడం వేరు, అభ్యంతరకరంగా ఉండడం వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సతీమణి ప్రస్తావనను మనం అందరము ఖండించాం. రాధాకృష్ణ గారు అయితే బహుశా మన వారికి కనుగొన్న అన్ని ఆయుధాలు వాడుంటాడు. సాంప్రదాయ గొడ్డళ్ళు గుణపాల నుంచి AK-47 వరకు వాడుంటాడు దాన్ని ఖండించడానికి. మనం అందరం ఖండించాం కదా. మరి ఇది ఎట్లా యాక్సెప్టబుల్ అంటే టీడీపీ విషయంలో మా కుటుంబాలని భార్యను తీసుకురావడం కుసంస్కారం అని తిట్టినాం మనము వైసీపీ వాళ్ళు అన్నప్పుడు. ఇప్పుడు వైసీపీ వాళ్ళనైతే అనొచ్చా? వాళ్ళకు కూడా వాళ్ళు వాళ్ళు మహిళలే కదా, వాళ్ళు రాజకీయాల్లో ఉన్నా కూడా అనకూడదు, రాజకీయాల్లో ఉన్నా అంత మేరకు అనాలి. కానీ వాళ్ళ భార్య ఈ గురించి ప్రస్తావన ఎందుకు? భార్య రాజకీయాల్లో ఉందా? అసలు భార్య ఏమైనా వివాదాస్పదమైన వ్యాఖ్య చేసిందా? జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళ భార్యల విషయాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఇది. ఒక ప్యాట్రియార్కల్ మైండ్ సెట్. ఏమనంటే నేను గాజులు వేసుకున్నానా, చీరలు కట్టుకున్నానా, ఏంటి అసలు ఇది? అసలు ఎందుకు అంటే మహిళల పట్ల చిన్న చూపు ఎందుకు? ఒకవేళ మహిళలు తప్పు చేస్తే భర్తలు పట్టుకొస్తారా? ఎట్లా పట్టుకరారు కదా. సో భర్తలను విమర్శించేటప్పుడు భార్యలను పట్టుకొస్తారు, మరి భార్యలు విమర్శించడం భర్తలు ఎందుకు పట్టుకున్నారు? అంటే స్త్రీలు అనేది చాలా చౌకగా దొరికేనా? ఈ మైండ్ సెట్ అనేది సరైనది కాదు. అది రాజకీయాల్లో ఉన్నా సరైనది కాదు, జర్నలిజంలో ఉంటే ఇంకా సరైనది కాదు. సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అంగీకరించకూడదు. ఎందుకంటే అది ఇంత వివాదమే. నార్మల్ గా ఒక ఫెలో జర్నలిస్ట్ మాట్లాడిన దానిపై నేను కామెంట్ చేయడానికి ఆసక్తి చూపను. అన్లెస్ అది పొలిటికల్ ఇష్యూ ఉన్నప్పుడు ఆ పొలిటికల్ ఆస్పెక్ట్ మీద మాట్లాడతాము, తప్పేమీ లేదు. కానీ ఇది ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఇది సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. ఇప్పటికే కొంతమంది విశ్లేషకులు మాట్లాడారు, వేలాది మంది చర్చించుకుంటున్నారు, నన్ను అడుగుతున్నారు కూడా మీరు ఎందుకు దీనిలో కామెంట్ చేయలేదు. ఎందుకంటే మీకు ఇదే సాక్షిలో అమరావతి విషయంలో వేశ్యల రాజధాని కొమ్మినేని షోలో వచ్చినప్పుడు
ఆ రోజు స్పష్టంగా నేను వైఖరి తీసుకున్నాను, ఇది తప్పు, ఎట్టి పరిస్థితుల్లో ఇలా మాట్లాడకూడదు అని. కొమ్మినేని కూడా దాని అభ్యంతరం చెప్పాల్సి ఉండే అన్నాను. అఫ్ కోర్స్ ఆయన అరెస్ట్ చేయడం కరెక్టా కాదా అని చర్చించవచ్చు, కానీ కొమ్మినేని కూడా అభ్యంతరం చెప్పకపోవడం తప్పు. ఆ విశ్లేషకుడు అలా మాట్లాడడం చాలా తప్పన్నాం మనం. సాక్షిలో జరిగిన తప్పన్నాం కదా. మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో సమస్య ఏంటంటే, సాక్షిలో జరిగితే అది టీడీపీ వాళ్ళకి తప్పుగా కనబడుతుంది, ఏబిఎన్లో జరిగితే అది అమృతంలా కనబడుతుంది, సాక్షిలో చూస్తే విషయంలా కనబడుతుంది. వైసీపీ వాళ్లకు ఏబిఎన్లో చూస్తే విషయంలా కనబడుతుంది, సాక్షిలో చూస్తే అమృతంలా కనబడుతుంది. మాకేమో అది అమృతం అయితే అమృతంలా కనబడుతుంది, విషయంలా కనబడుతుంది. అందుకే మీరు గత 10 ఏళ్ళలో తీయండి, ఈనాడు, సాక్షి ఈ 2 పత్రికల్లో నా వ్యాఖ్యలే పేజ్ 1 స్టోరీస్ అయ్యాయి. ఓన్లీ వర్సన్ మీకు నాకు తెలిసినంత వరకు నా విశ్లేషణే బోత్ ఈనాడు ఏపీ ఎడిషన్ లో పేజ్ 1 లో వార్త వచ్చింది, సాక్షిలో మీకు శాసన మండలి గురించి నేను మాట్లాడింది పేజ్ 1 లో వేశారు, మీరు అమరావతి గురించి మాట్లాడింది ఈనాడులో పేజ్ 1 లో వేశారు. సో ఈ 2 నా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడింది నన్ను అడిగి పేజ్ 1 లో వేశారు. మీరు ఎవరైనా సాక్షిలో ఈనాడులో 2 పత్రికల్లో పేజ్ 1 కవరేజ్ ఉంటుంది ఎవరికైనా? ఎందుకంటే మాకు అమృతంలా కనబడుతుంది, విషయంలా కనబడుతుంది. సాక్షి, ఆంధ్రజ్యోత, రాధాకృష్ణ, కొమ్మినేనా అని మేము చూడం. ఎందుకంటే వ్యక్తులతో నాకు సంబంధమే లేదు, అంశంతోనే సంబంధం. ఆ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఆ సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్ అనేది పబ్లిక్ కాజ్ జర్నలిజంలో ఉండాలి. జర్నలిజం ఇది ఫర్ పబ్లిక్ కాజ్ కనుక, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించకూడదు. ఈ మాట అన్నందుకు ఈ కెన్ సింప్లీ రిగ్రెట్. ఉంది, తప్పేమీ కాదు, అందరం తప్పులు చేస్తాం కదా. ఎవరమైనా మనమేమైనా భగవంతులమా? మానవులకు తప్పులు చేయకుండా ఉంటామా? ఏముంది, రిగ్రెట్. ఈ పదాలు వాడాల్సింది కాదు అని, పదాలు వాడాల్సింది కాదు అన్న జైల్లో పెడుతున్న రోజుల్లో మనం ఉన్నాం కదా. రిగ్రెట్ చెప్పిన తర్వాత కూడా ఈ మాటలు నేను అనాల్సింది కాదు అన్నాక కూడా రాజకీయ నాయకులైతే జైల్లో పెడతారు కదా. మరి ఇప్పుడు ఆ రిగ్రెట్ అయితే ఉండాలి కదా, నేను అంగీకరించకూడదు కదా. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఏం తప్పు చేశాయి, వాళ్ళకు భార్య, పిల్లలు, కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు బాధపడరా? అన్ఫార్చునేట్లీ వాళ్ళు మనుషులే కదా మనలాగా. ఏమైతే వీక్ టార్గెట్ ఏదంటే భార్య, వీక్ టార్గెట్ వెంటనే భార్య పట్టుకొస్తారు. ఏంటది? అది ఆ రకమైన పాట్రియార్కల్ మైండ్ సెట్, పితృస్వామిక భావజాలం, అది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు.